ప్రముఖ సంస్థ అయినటువంటి ఫ్రెష్ ప్రింట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుండి పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ జాబ్ ప్రొవైడ్ చేసి ట్రైనింగ్లో మనకి స్టైఫండ్ ఇచ్చి తర్వాత ఫుల్ టైం జాబ్స్ ప్రొవైడ్ చేసే విధంగా ఫ్రెష్ ప్రింట్ కంపెనీ వాళ్ళు ఒక న్యూ జాబ్ రోల్ కోసం హైరింగ్ చేసుకోవడానికి అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. గాయ్ చాలామంది సబ్స్క్రైబ్ కూడా చేయట్లేరు. గాయ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, మాకు కొంచెం సపోర్ట్ చేయండి. మీలాంటి వాళ్ళు సపోర్ట్ చేస్తే కదా మేము ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీ ముందుకి తీసుకురావడం జరుగుతుంది. ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ కూడా చేయండి. సో మనకి క్యాంపస్ రిక్రూట్మెంట్ ఇంటర్ అనే రోల్ కోసం 3 months పాటు ట్రైనింగ్ ఇచ్చి ట్రైనింగ్లో 16,600 రూపీస్ పే చేసి వన్స్ ట్రైనింగ్ కంప్లీట్ అయిన 45,000 వరకు శాలరీ ప్రొవైడ్ చేసే విధంగా ఫుల్ టైం రోల్ ట్రైనింగ్ ప్లస్ ఫుల్ టైం రోల్ కోసం ఈ యొక్క ఫ్రెష్ ప్రింట్ కంపెనీ వాళ్ళు హైరింగ్ చేసుకుంటున్నారు. సో మనకి క్యాంపస్ రిక్రూట్మెంట్ ఇంటర్న్ రోల్ కోసం హైరింగ్ చేసుకుంటున్నారు ఈ యొక్క ఫ్రెష్ ప్రింట్ కంపెనీ వాళ్ళు. సో స్టార్టింగ్లో మీకు శాలరీ డిస్కషన్ అయితే చేద్దాం, తర్వాత రెస్పాన్సిబిలిటీస్ అండ్ అదర్ రిక్వైర్మెంట్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో ఇక్కడ చూడవచ్చు ఫస్ట్ 3 months ట్రైనింగ్లో మీకు దాదాపుగా 16,000 పైగా అయితే మనకి స్టైఫండ్ రూపంలో మీకు శాలరీ పే చేయడం జరుగుతుంది. ఫస్ట్ 3 monthsలో మీకు $200 అయితే పే చేస్తారు. తర్వాత ఫుల్ టైం ఆపర్చునిటీ ఆఫ్టర్ 3 months తర్వాత మీ యొక్క ఫుల్ టైం ఆపర్చునిటీకి వచ్చేసి $600 ఫర్ మంత్ అయితే పే చేస్తారు. అంటే దాదాపుగా మనకి 40,000 పైగా అయితే శాలరీ కూడా వస్తుందన్నమాట. ప్లస్ $80 వచ్చి ఎన్ఎస్ఏ కూడా ఇస్తారు. ఇంటర్న్షిప్ పీరియడ్ వచ్చేసి 3 months అయితే ఉంటుంది అనమాట. సో కన్వర్సేషన్ ఇంటూ ఫుల్ టైం పర్మనెంట్ రోల్ కూడా కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఈ 3 monthsలో మీ యొక్క పర్ఫార్మెన్స్ బట్టి ఫుల్ టైం జాబ్ కూడా కన్వర్ట్ అయితే చేస్తారనమాట. ఫస్ట్ 3 months ట్రైనింగ్ ఇస్తారు, 16,000 పైగా శాలరీ వస్తుంది. తర్వాత బేస్డ్ ఆన్ మీ పర్ఫార్మెన్స్ బట్టి ఇదే రోల్కి ఫుల్ టైం జాబ్ ఇస్తారు, దానికి 45,000 ప్లస్ శాలరీ కూడా వస్తుందన్నమాట. దాంతోపాటు ఈ యొక్క రికమెండేషన్ లెటర్ ఇస్తారు 3 months ఇంటర్న్షిప్ పీరియడ్లో అలాంటివి ఉంటుంది. సో లెర్నింగ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తారు, వర్కింగ్ ఏ గ్రేట్ కల్చర్ ఉంటుంది. ఇదొక వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ అనమాట. సో వర్కింగ్ అవర్స్ వచ్చేసి మండే టు ఫ్రైడే చేయాలి, 2 days వీక్ ఆఫ్స్ ఉంటుంది. మార్నింగ్ 10 AM నుండి 7 PM వరకు మీరు వర్క్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి శాలరీ డీటెయిల్స్ అనమాట. సో మనకి రిక్వైర్మెంట్ విషయానికి వస్తే మీకు ఎక్సలెంట్ ఇంగ్లీష్ మీద కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, ఫ్లూయెన్సీ ఇంగ్లీష్లో మస్ట్ ఫ్లూయెన్సీ నాలెడ్జ్ ఉన్నవాళ్ళు, గ్రేట్ ఇంటర్పర్సనల్ అండ్ పీపుల్ స్కిల్స్ నాలెడ్జ్ ఉన్నవాళ్ళు, తర్వాత అవుట్బౌండ్ సేల్స్ అండ్ మార్కెటింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి అడ్వాంటేజ్గా ఉంటుంది. సెల్ఫ్ మోటివేట్ అండ్ ఎగ్జైటెడ్ టు వర్క్ అండ్ డిఫరెంట్ ప్రాజెక్ట్లో నాలెడ్జ్ అండ్ చేయాలనుకున్న వాళ్ళకి ఇది ఒక మంచి ఆపర్చునిటీ. సో రెస్పాన్సిబిలిటీస్ విషయానికి వస్తే మనం వర్క్ ఏం చేయాలంటే కండక్ట్ రీసెర్చ్ అండ్ రిసోర్స్ లీడ్స్ ఆన్ లింక్డ్ఇన్, ఫాలో ఏ డీటెయిల్డ్ రిక్రూట్మెంట్ ప్లాన్ అండ్ ప్రాసెస్ వైల్ యాడింగ్ యువర్ ఓన్ క్రియేటివ్ టచ్ టు రీచ్. తర్వాత మనకి ఎక్సీడ్ యువర్ ఇండివిజువల్ గోల్స్, సీఎం క్యాండిడేట్స్, షెడ్యూలింగ్ ఇనిషియల్ ప్రాస్పెక్టివ్, ఇలా చాలా రకాల వర్క్స్ అయితే ఉంటాయి. దాన్ని బట్టి వర్క్ చేయాల్సి అయితే మనం ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి బేసిక్ డీటెయిల్స్. సో కంప్యూటర్ నాలెడ్జ్ ఏముండి మంచి కమ్యూనికేషన్ స్కిల్ ఉన్నట్టయితే కనుక అప్లై చేయడానికి ట్రై జరిగి ఇంటర్ అండ్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా వాళ్ళు కూడా ట్రై చేయొచ్చు. సో దీంట్లో ప్రోయాక్టివ్ నాలెడ్జ్, గోల్ ఓరియంటెడ్, అంబిగ్యూస్, డెడికేటెడ్ టు లాంగ్ టైమ్ వర్షన్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ అప్లై చేయండి. సో వన్స్ అగైన్ శాలరీ కూడా డిస్కస్ అయితే చేస్తాను. ఫస్ట్ 3 months పాటు మీకు ఇంటర్న్షిప్ అయితే ఉంటుంది, దాంట్లో 16,000 ప్లస్ అయితే మనకి స్టైఫండ్ రూపంలో పే చేస్తారు, $200 కదా. దాంతోపాటు మనకి $50 ఎన్ఎస్ఐ ఉంటుంది. వన్స్ ఈ యొక్క 3 months కంప్లీట్ అయిన తర్వాత మీ యొక్క బేస్డ్ ఆన్ పర్ఫార్మెన్స్ బట్టి కన్వర్షన్ ఇంటూ ఏ ఫుల్ టైం రోల్కి కన్వర్ట్ అవ్వడం జరుగుతుంది. 3 months తర్వాత దానికి $600 ఫర్ మంత్ అయితే పే చేయడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పనిసరిగా అప్లై చేయండి, అది కూడా వర్క్ ఫ్రమ్ జాబ్ కాబట్టి. సో ఎలా అప్లై చేయాలంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. స్టార్టింగ్లో మీకు జాబ్ డిస్క్రిప్షన్ ఉంటుంది, కింద స్క్రోల్ చేసుకుంటూ పోతుంటే అప్లై ఫర్ దిస్ జాబ్ అనే ఆప్షన్ ఉంటుంది. అక్కడ మీ యొక్క ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్, రెజ్యూమ్, సో అప్డేటెడ్ రెజ్యూమ్ అప్లోడ్ చేయండి. తర్వాత ఈ యొక్క రిక్రూటింగ్, అవుట్బౌండ్ సేల్స్ మీద, లింక్డ్ఇన్ రీసెర్చ్ మీద క్వశ్చన్ అడుగుతారనమాట. కొన్ని క్వశ్చన్స్ అయితే ఉంటాయి, లైక్ మీ యొక్క స్టైఫండ్, కంఫర్టబుల్ వర్కింగ్ అవర్స్, అవి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడవచ్చు సబ్మిట్ అప్లికేషన్ ఫామ్ ట్యాప్ చేసేస్తే సరిపోతుంది. ఈ యొక్క అప్లికేషన్ వాళ్ళకి సెండ్ అవ్వడం జరుగుతుంది. బేస్డ్ ఆన్ మీ యొక్క రిక్వైర్మెంట్ బట్టి వాళ్ళ జీడీకి మీ ప్రొఫైల్ మ్యాచ్ అయితే ఫర్దర్ ఆన్లైన్ సెలక్షన్ ఇంటర్వ్యూ నడుస్తుందన్నమాట. ఈ విధంగా ఈ కంపెనీలో జాబ్ తెచ్చుకోవచ్చు. అదేవిధంగా మన ఛానల్లో మీకు డైలీ వాకిన్ ఇంటర్వ్యూస్ డీటెయిల్స్ కూడా పెడుతుంటాం గైస్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ వాకిన్స్కి కూడా అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి. అది కూడా ఒకే రోజు మీకు సెలక్షన్ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసి మరి జాబ్స్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తున్నాయి కాబట్టి అటువంటి జాబ్స్ని కూడా మీరు ట్రై చేయడానికి అయితే పాసిబుల్గా ట్రై చేయండి గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.